10% దాకా గెలిచారు. ఇది జనసేన బలం మీదనే గెలిచింది తెలుగుదేశం. తెలుగుదేశం కార్డు వదిలేసిన టైంలో గెలిచింది. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తే కొన్ని చోట్ల జనసేన చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కార్పొరేషన్ లో 1/3 గ్యారంటీగా కొట్టగలుగుతుంది ఇస్తే జనసేనకి. 1/3 50% ఇచ్చినా కొడుతుంది. విజయవాడలో కొట్టగలుగుతుంది 50% ఇచ్చినా సరే. కానీ వీళ్ళు ఇవ్వరు, ఆ 15% లెక్కనే ఇస్తారు. అది కూడా మళ్ళీ మీరు అందులో మిగతాయి కూడా తీసుకోవాలి, మీకు బలం లేని చోట కూడా తీసుకోవాలని చెప్తారు వీళ్ళు. వీళ్ళు తీసుకుంటారు తప్పనిసరిగా. విజయవాడ, గుంటూరు, తూర్పు, పశ్చిమ అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు అక్కడ ఖచ్చితంగా బలం టీడీపీ కంటే ఎక్కువ జనసేనకే ఉంటది ఉమ్మడి గోదావరి జిల్లా. ఆ లెక్కన కనీసం అక్కడ 30-40% అన్న ఇవ్వాలి. ఇస్తారని నేను అనుకోను. ఈ లెక్కనే ఇస్తారు, 15% లెక్కనే. అట్లాగే విశాఖపట్నం అక్కడ కనీసం 1/3 కొట్టగలిగిన కెపాసిటీ ఉంది దానికి జనసేన. బట్ వీళ్ళు చెయ్యరు. తిరుపతి కొట్టగలరు, ఇవ్వరు. ప్రకాశం జిల్లా అయితే అంత ఉండకపోవచ్చు, కానీ ఒంగోలులో కొంత ఉంది వీళ్ళకి జనసేన. ఒంగోలు కొంత. ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ అంతా నాదెళ్ల మనోహర్ గారు నోట్ చేసుకోవాలేమో, ఎందుకంటే ఆయన అన్నమాట అంటే మనం ఎక్కడ గెలుస్తాం ముందు చూసి అప్పుడు వెళ్దాం అన్నారు. మీరు గెలిచే లిస్ట్ చెప్తున్నారు. కూడా నాదెళ్ల మనోహర్కి